దీంట్లో అయితే ఒక పేపర్లో అయితే అలా లేదు మేడం, నేను చూశాను. 5 జిల్లాలు కవర్ చేస్తామని చెప్పి ఇచ్చాం. ఇక్కడే వీళ్ళందరినీ అడుగుతారు అంటారు. అప్పుడు మేము తీసుకోవాలి నిరుద్యోగ వృత్తికి అది పుస్తకంతో ఉన్న దాని పేపర్కి ఇస్తారా చెప్తారు. మరి నా పేరు మిల్కా అండి, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని. మరి ఈరోజు మనము డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పరిధిలో మనము జాబ్ మేళాన్ని నిర్వహించాము. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వాళ్ళు జాబ్ మేళా ఇక్కడ నిర్వహించారు. మరి దీనికి సంబంధించి 4 పోస్టులలో మనకు రిక్రూట్మెంట్స్ చేసుకుంటున్నారు. ఒకటి లోన్ ఆఫీసర్, ఒకటి బ్రాంచ్ మేనేజర్, ఒకటి మరి టెక్నికల్ మేనేజర్, ఒకటి. లోన్ మేనేజర్గా వీళ్ళు తీసుకునేది 100 పోస్ట్ వేకెంట్ ఉన్నాయి. ఈ 100 పోస్ట్కి ఓన్లీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి ఉన్న ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళని ఇక్కడ తీసుకుంటారు. దీనికి శాలరీ 14,000 ప్లస్ ఉంది. దీనికి మళ్ళీ 4,000 టీఏ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు 5 డిస్ట్రిక్ట్స్ అంటే విత్ ఇన్ మన హెడ్ క్వార్టర్ నుంచి 50 కిలోమీటర్స్ లోపల ఎక్కడైనా కానీ వాళ్ళు ప్లేస్ చేయొచ్చు. అదేవిధంగా టెక్నికల్ మేనేజర్ వచ్చి 4 పోస్టులు ఉన్నాయి. దీనికి బీటెక్ అర్హత. బీటెక్లో కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇవి చేసిన వాళ్ళకి వీళ్ళు ఈ జాబ్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. అదే దీనికి ప్యాకేజ్ వచ్చేసి ప్రతి ఇయర్ 3 lakhs per annum ఉంది. మళ్ళీ ప్రతి ఇయర్ కూడా ఇవి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి టెక్నికల్ మేనేజర్ పోస్టులు కూడా 58 వేకెన్సీస్ని వాళ్ళు ఫిల్అప్ చేస్తామన్నారు. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్, ఆ పైన క్వాలిఫికేషన్ కూడా అర్హులే. దీనికి సంబంధించి 18,000 శాలరీ ఉంది, ప్లస్ 4,000 ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఈ అన్ని కేటగిరీస్ వాళ్ళకు కూడా 40 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. మళ్ళీ అదేవిధంగా మనకి 20 lakhs వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ ఇస్తారు వాళ్ళు. మళ్ళీ ప్రతి ఇయర్ కూడా వీళ్ళ అంటే బేసిక్ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఒకటే ఆదిలాబాద్లో లోకల్లో ప్లేస్మెంట్ అనేది లేదు. 50 కిలోమీటర్స్ నుంచి ఎక్కడైనా వాళ్ళు ఇవ్వగలుగుతారు. మరి లాస్ట్ ఇయర్ కూడా మనం చేసుకున్నప్పుడు ఒక 50 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే దూరం అయ్యేసరికి చాలా మంది అట్లా వదిలేస్తున్నారు. మరి ఈసారి కూడా వాళ్ళని మనం మోటివేట్ చేసాము. అందరినీ కూడా ప్లేస్ చేసుకునేలాగా మనము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. కానీ కూడా అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు 10th తర్వాత వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కార్డ్ తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా మనం ఆన్లైన్ ద్వారానే తీసుకోవచ్చు. అంటే ఇది ఒక ఐడెంటిటీ మనకు, అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ లేదు, ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, ఏ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు అనేది కూడా గవర్నమెంట్కి మనకు తెలియపరచడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ కార్డు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.